శ్రీ శారదాంబాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ రోజున ఆ శారదాంబ మనకి బాలా త్రిపుర సుందరి రూపము దాల్చి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతోంది. స్త్రీమూర్తి యొక్క ప్రథమ దశ ఈ బాలా దశ. పౌరాణికంగా చూస్తే ఈ బాలాదేవి ఆ పరాశక్తి హృదయం నుండి ఆవిర్భవించిన శక్తి అని, ఈమె హృదయ శక్తి మరియు ప్రాణశక్తి అని కూడా తెలియజేస్తున్నది. శ్రీచక్రంలోని మొదటి దేవత కూడా ఈ బాల. మనలో ఈమె ఆజ్ఞా చక్రంలో నివసిస్తుంది. ఈ బాలాదేవి ముఖ్యంగా ఈ అవతారం దాల్చి మనకి తెలియజేసేది, ఆనాడు ఎలాగైతే ఆ బండాసురుని సంహరించిందో ఈ కలియుగంలో మనలోని రాక్షస గుణాలను, అనగా మనలోని దుష్ట గుణాలు, అహంకారం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సల్యం అన్నిటినీ నాశనం చేసుకోమని, తద్వారా ఆధ్యాత్మికంగా ఎదగమని మనకి తెలియజేస్తున్నది. రెండవది, వయసు ఇక్కడ ముఖ్యం కాదు, సంకల్పం మరియు శక్తితో దుష్టాన్ని జయించగలమని కూడా చెప్తున్నది. మూడవది, ప్రతి చిన్నారి రూపంలో ఆ దేవిని చూడమని, అలాగే వారిని గౌరవించమని కూడా ఇక్కడ మనకి ఉపదేశిస్తున్నది. నవరాత్రులలో ఈ బాలా పూజ లేదా కుమారి పూజ చేయడానికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా 2 నుంచి 10 సంవత్సరాల పిల్లలను ఈ బాలా త్రిపుర సుందరిగా భావించి వారికి షోడశి పూజ చేసి సత్కరించి తద్వారా వారు పూజింపబడతారు. ఇక్కడ 2వ ఏట ఉన్న పిల్లలకి పూజ చేయడంలో కుమారికా పూజ అని, 3వ ఏట గల పిల్లకి పూజ చేయగా త్రిమూర్తి పూజ అని, 4వ ఏట కళ్యాణి అని, 5వ ఏట రోహిణి అని, 6వ ఏట కాళిక అని, 7వ ఏట చండిక అని, 8వ వయసు వాళ్ళకి సాంబవి అని, 9వ వయసు గల వాళ్ళకి పూజ చేస్తే దుర్గా అని, 10వ ఏట సుభద్ర అని, అలాగే 16 వయసు గల అమ్మాయికి పూజ చేస్తే రాజరాజేశ్వరి అనిగా కూడా ఇక్కడ భావిస్తారు. ఈ మంత్ర సాధనలో మొదలు ఉపదేశించబడే మంత్రం ఈ బాలా మంత్రం. ఈ బాలా తల్లి అనుగ్రహిస్తే అన్ని అమ్మవార్లు అనుగ్రహించినట్టే అని కూడా భావిస్తారు. ఈ తల్లి ఉరసి, కంఠం, శిరసిలో నివసిస్తుందని, అందుకు ఆవిడ్ని త్రిపుర అనే పేరు కూడా వచ్చిందని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఉరసి ఒక పురం, కంఠం 2వ పురం, శిరస్సు 3వ పురం, అనగా మన స్వాధిష్టానం ఆజ్ఞాచక్రం సహస్రాకారంలో ఈవిడ నివసిస్తుందని ఇక్కడ తెలియజేస్తోంది.